తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించడంపై పునరాలోచించుకోవాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎం సుగుణమ్మ అన్నారు. అహర్నిశలు టీడీపీ కోసం పనిచేశానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడి నుండో వచ్చిన వారికి మద్దతు పలుకుతామంటే తాము అంగీకరించిన పార్టీ క్యాడర్ అంగీకరించడం లేదని అన్నారు. తిరుపతి అభ్యర్థిపై పునరాలోచించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నందమూరి తారక రామారావు గారు నిలబడ్డారు. ఆ విధంగానే తిరుపతి నగరాన్ని పవన్ కళ్యాణ్ గారు నిలబడబోతున్నారేమో ఓకే అని ఆ రోజున మేము సంతోషపడినటువంటి విషయం. జనసేన కేటాయించినా కూడా మరి ఈ రోజున ఆ పరిస్థితి లేదే. తిరుపతిలో ఎవరో ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళకి టికెట్ ఇచ్చి మీరు గెలిపించండి అంటే మీరు శాంతి వచనాలు పలికితే శాంతి వచనాలు వినడానికి నేను రెడీ. కానీ ప్రజలు శాంతి వచనాలు వినడానికి కానీ మా పార్టీలో నా వెంట ఉండి ఈ 5 సంవత్సరాలు కూడా ఏమీ వాళ్ళకి లాభం లేకపోయినా ఏమీ ఆశించకుండా నేను అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి నేనేమీ చేయలేకపోయాను. వాళ్ళు ఏమీ ఆశించలేదు. కేవలం మేడం గారు ప్రజాసేవకే ఉన్నారు. ఆ వెంట మనం నడవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో నా వెంట నడిచినటువంటి మా క్లస్టర్ ఇన్ఛార్జీలు ఏమైపోవాలయ్యా? ఏ విధంగా తలెత్తుకొని తిరగాలి తిరుపతి నగరంలో? తిట్టిన వాళ్లను పక్కన పెట్టుకొని దోపిడీ దొంగల్ని పక్కన పెట్టుకొని ఏ విధంగా ఓటు అడగాలి ఈ ధర్మక్షేత్రంలో అనేదే నా ఆవేదన. కాబట్టి ఇవన్నీ కూడా పరిస్థితుల్ని మళ్ళా పునరాలోచన చేసి తప్పకుండా తిరుపతి సీట్ అయితే మరి మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మళ్ళా కూడా నాయకులు పునరాలోచన చేయాలని ఈ సీటు గురించి దీర్ఘంగా